ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను అంకెలతో సహా శాసనసభలో నిర్మించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి తక్కువ డైవర్ట్ అయినాయి, ప్రత్యేక తెలంగాణలో ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఇది కేసీఆర్ అసమర్థత. కేసీఆర్ జగన్ కలిసి మరి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలపై, రైతులపై చేసిన కాన్స్పిరసీ ఇది. మరి ఇప్పుడు నాగార్జున సాగర్ లో దయచేసి అది మీరు చాలా జాగ్రత్త నోట్ చేసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి ఇల్లీగల్ గా ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఇది ఆన్ రికార్డ్ ఫిగర్స్ తో సహా నేను శాసనసభలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి మాట్లాడిన పెద్ద మనిషి, నాగార్జున సాగర్ లో ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ అప్రాక్సిమేట్ గా 130 టీఎంసీలు ఉంది. టోటల్ కెపాసిటీ 312 టీఎంసీ. లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి నాగార్జున సాగర్ లో ఎంత అవైలబుల్ ఉంది? 160 టీఎంసీలు. దయచేసి గమనించాలి. నౌ అబౌట్ 135, లాస్ట్ ఇయర్ అబౌట్ 167 టీఎంసీ. మరి అదే విధంగా ఇంకొక విషయం కూడా, నారాయణపూర్ డ్యామ్ కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినందుకు ఈసారి ఆ రీజనరేటెడ్ వాటర్ కూడా మనకు రాలేదు. దాని ద్వారా కూడా 10 to 11 టీఎంసీ నీళ్లు తగ్గినాయి, ఇన్ఫ్లోస్ ఆఫ్ కృష్ణా రివర్. అదేవిధంగా గోదావరి బేసిన్, ఎస్ఆర్ఎస్పి, ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, సైన్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది కన్సర్న్ ఇంజనీర్స్. ఓకే, ఎస్ఆర్ఎస్పి ఇయర్ ఎన్ని వచ్చినాయి ఇప్పటి వరకు ఇన్ఫ్లోస్ ఎస్ఆర్ఎస్పికి? యావరేజ్ ఇన్ఫ్లో ఎస్ఆర్ఎస్పి నేను వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటే చదువుతున్నాను. ది యావరేజ్ ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ ఇన్ ద వాటర్ ఇయర్ ఇన్ 23-24 అట్ ఎస్ఆర్ఎస్పి ఈస్ 205 టీఎంసీ. ఓకే, 205 టీఎంసీలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ వచ్చినాయి 590 టీఎంసీలు వచ్చినాయి. ఓకే, 2022 ఎంత వచ్చినాయి? 670 టీఎంసీలు వచ్చినాయి. 2021 ఎంత వచ్చినాయి? 360 టీఎంసీలు వచ్చినాయి. అంటే ఎస్ఆర్ఎస్పిలో కూడా ఇన్ఫ్లోస్ తగ్గిన విషయం తెలంగాణ ప్రజానీకానికి మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రెసెంట్ వాటర్ అవైలబిలిటీ ఇన్ శ్రీపాద్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ 7 టీఎంసీ. ఇంక చాలా విచిత్రమైన విషయాలు మాట్లాడిండు. హైదరాబాద్ కి వాళ్ళట కృష్ణా గోదావరి జలాలు తీసుకొచ్చినట. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం తగదు. కృష్ణా నుంచి, గోదావరి నుంచి హైదరాబాద్ కి నదీ జలాల ప్రాజెక్టులు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మంజూరు చేసి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఎంతున్నాయి నీళ్లు? శ్రీపాద్ సాగర్ ఎల్లంపల్లిలో 7 టీఎంసీలు ఉన్నాయి. గత సంవత్సరం ఇదే రోజు ఎన్నున్నాయి? 12.5 టీఎంసీ ఉన్నాయి. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సరే, కొంత డెఫిసిట్ వల్ల కొంత ప్రాబ్లం అవుతుంది. మరి అది ఈ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కలిసి ఇది ప్రజలకి మరి తక్కువ ఇబ్బంది కలిగే విధంగా ఉన్న పరిస్థితుల్లో ముందుకు పోతున్న విషయం మనం చేస్తూ కొన్ని ఫిగర్స్ మళ్ళీ మీకు రీడౌట్ చేస్తా. నాగార్జున సాగర్ లో ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 135 టీఎంసీ ఉన్నాయి. పోయిన సంవత్సరం 160 టీఎంసీలు ఉండే. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పిలో ఇప్పుడు 13 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఈ టైంలో 28 టీఎంసీలు ఉన్నాయి. అదేవిధంగా మిడ్ మానేర్ లో ఇప్పుడు 7 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే టైంకి 20 టీఎంసీలు ఉన్నాయి. లోవర్ మానేర్ లో ఇప్పుడు 5 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే రోజుకి 12 టీఎంసీలు ఉన్నాయి. మీకు చాలా స్పష్టంగా మరి ఇరిగేషన్ లో గాని, పవర్ లో గాని ఈ ప్రభుత్వం
పూర్తిగా రైతులకి ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నాము. ఇటువంటి రూమర్స్, ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ ఎవరు నమ్మొద్దు. తమ అధికారం పోవడమే కాదు, చాలా విచిత్రంగా నిన్న కేసీఆర్ గారు పోలీసులకు అంటున్నాడు, పోలీసు వాళ్ళు మీరు న్యూట్రల్ గా ఉండాలి అది ఇది అంటున్నాడు. అసలు పోలీస్ శాఖని ఎక్కువ మిస్యూజ్ చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్, ఇక రకరకాల మరి వాళ్ళ డబ్బులు వాళ్ళ పోలీస్ వ్యాన్లు తీసుకుపోవడం ఎక్కువ ఉపయోగించింది కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో ఇంకెవరు ఉపయోగించారు. ఆయన పోలీసులకు చెప్తున్నాడు మీరు న్యూట్రల్ గా ఉండాలి అది ఇది అంటున్నాడు ఆయన. మరి ప్రభుత్వం కోల్పోయి ఒక నిస్పృహలో, ఒక ఫ్రస్ట్రేషన్ లో, ఒక డిప్రెషన్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన అబద్ధాలని ఖండిస్తున్నాము. ఇంత దిగజారుడండి. 100 రోజుల్లో 250 మంది సూసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ గారు ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం తగదిది. ప్రజా జీవితంలో కొన్ని విలువలు ఉండాలి. ఇది కంప్లీట్ లై. 100 రోజుల్లో 200 మంది సూసైడ్, కంప్లీట్ లై. మరి మీరు పవర్ విషయం మాట్లాడడం, మీరు ఏం చేయలేదు. పవర్ లో మీరు ఇరిగేషన్ సర్వనాశనం చేసినారు. మీరు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. మీరు 10 ఏళ్ల పాటు దోపిడీ చేసినారు. రాష్ట్ర ప్రజలు ఒక స్వీపింగ్ మ్యాండేట్ మీకు వ్యతిరేకించారు. మరి మీరు కొద్దిగా హుందా ఉండి మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి, ప్రజలందరూ గమనిస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అసలు కరువు వచ్చింది వాళ్ళ టైంలోనే. దాన్ని మేము ఎట్లా బెస్ట్ హ్యాండిల్ చేయాలో చేస్తున్నాం. రైతులకి ప్రజలందరికీ మేలు చేసే విధంగా పోతాం. కరెంటు 24 గంటలు కరెంటు ఆ పాలసీకి మేము కట్టుబడి ఉండి చాలా సమర్థవంతంగా, ఆయనే అన్నాడు గత ప్రభుత్వానికంటే ఇప్పుడు పవర్ డిమాండ్ పెరిగిందని. నేను ఆయనే అన్నాడు ప్రెస్ మీట్ లో. ఎంత పవర్ డిమాండ్ పెరిగినా 24 గంటల కరెంట్ ఇవ్వడానికి, మరి ఉన్న వాటర్ తో ఎంత మాక్సిమం క్రాప్ సేవ్ చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అరే ఆరోపణ చేసినా ఆయన చెప్పాలి కదా. ఇది అబద్ధాలు నేను చెప్తున్నా కదా. ఇది అబద్ధాలు అంటున్నా. రైతు ఆత్మహత్య జరగలేదు అంటున్నాను నేను. ఎవరు చేయడం లేదు, మీరు ఎట్లా అంటున్నారు? అసలు మీకు ఒకటి పవర్, డ్రింకింగ్ వాటర్ సమర్థవంతంగా మరి ఇప్పుడు సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ ఎక్కడ జరిగిందో దాన్ని అసెస్మెంట్ చేసుకుని మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. తప్పనిసరిగా చేస్తాము. ఓకే, చూడండి, ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. కొత్త పథకాలు ఇప్పుడు ప్రవేశపెట్టడానికి వీలు కాదని కేసీఆర్ గారు మీకు తెలియదా? ఇది ఇన్నేళ్లు నువ్వు అధికారంలో ఉన్నావు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టలేము. ఇది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయినాక కేబినెట్ తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఓకే, మేము కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేము కూడా రిక్వెస్ట్ చేసినాము. ఒక తొందరగా మీరు ఒక ఇంటర్వ్యూ, మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, వాళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పినరు, నేను పాయింట్ బై పాయింట్ దాన్ని ఖండించిన, దాన్ని హైలైట్ చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.